ఆంధ్ర వారి పెత్తనం అంటూ పోరాడి తెలంగాణ సాధించుకున్న వారి దాడి ఆగదా? ఎందుకు ఇలా జరుగుతోంది? ఆంధ్రాకు తెలంగాణ వారికి ఇప్పుడు ఏమి సంబంధం? ఆంధ్ర నుంచి ఇప్పుడు తెలంగాణపై జరుగుతున్న దాడి ఏమిటి? కొత్తగా వారిపై జరుగుతున్న దాడిని మీరే చూడండి. నిన్నటి వరకు ఆంధ్ర వారి దాడి జరిగిందని, ఆ దాడిని తిప్పికొట్టేందుకు తెలంగాణ విడిపోవాలని ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ విడిపోయింది. మరి ఇప్పుడు మళ్లీ ఆంధ్ర వారి దాడి ఏమిటి? ఎందుకు ఆ దాడి జరుగుతోంది? ఎవరు చేస్తున్నారు? దాడి అంటే ఇప్పుడు చేస్తున్నది మనుషులు మాత్రం కాదండోయ్. మరి ఎవరా అనుకుంటున్నారా? ఇప్పుడు దాడి చేస్తుంది ఎవరో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతవుతుంది. అది ఇప్పుడు తెలంగాణ వారిపై దాడి చేసి ప్రాణాలను తీస్తుంది ఆంధ్ర దోమలంట. దోమలు దాడి చేస్తాయా అనుకోవచ్చు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో జరుగుతుంది. అదే ఆంధ్ర నుంచి వలస వచ్చిన దోమలు ఇప్పుడు తెలంగాణ మీద దాడి చేస్తున్నాయంట. అలా దాడి చేస్తూ ప్రాణాలు కూడా తీస్తున్నాయంటున్నారు. ఇలా దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్న దోమలు డెంగ్యూ దోమలు మాత్రమేనట. ఇది దోమల నివారణ కోసం మలేరియా డిపార్ట్మెంట్ వారు చెబుతున్న కథ. ఖమ్మం జిల్లాలో ఇప్పుడు డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. ప్రతి ఏటా ఇలా విజృంభించడం కామన్ గా మారిపోతోంది. డెంగ్యూ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోవడం కామన్ గా జిల్లాలో జరుగుతోంది. అధికార యంత్రాంగం చేతకానితనం కావచ్చు, నిర్లక్ష్యం వల్ల కావచ్చు, జిల్లాలో డెంగ్యూ వ్యాధి పెద్ద ఎత్తున ప్రతి ఏడాది విస్తరించడం జరుగుతుంది. వీటిని అరికట్టే చర్యలు తీసుకోవడంలో మాత్రం అధికారులు గత కొన్నేళ్లుగా విఫలం అవుతూనే ఉన్నారు. తెలంగాణ జిల్లాలో డెంగ్యూ బారిన పడే వారి సంఖ్య ఖమ్మం జిల్లాలోనే ఎక్కువగా ఉంటుంది అన్నది నగ్న సత్యం. అయితే ఈ డెంగ్యూ వ్యాధి బారిన పడేవారు ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటారు. ఖమ్మం జిల్లాలో గిరిజన ప్రాంతం చాలా ఎక్కువగా ఉంటుంది. చుట్టూ అనేక వాగులు, వంకలు ఉంటాయి. ఇవి చిన్న చిన్న వర్షాలకే పొంగి పొర్లుతుంటాయి. దీంతో దోమలు కూడా వ్యాప్తి చెందుతుంటాయి. అయితే దోమలు వ్యాప్తి చెందకుండా అధికార గణం తీసుకునే చర్యలు నామమాత్రంగా ఉంటాయి. కాకపోతే అంతా గిరిజనులు తప్పే, ప్రజలు తప్పే అని తప్పించుకుంటారు మన అధికారులు. కృష్ణా జిల్లాలో డెంగ్యూ వ్యాధి బాగా ఉందంట. అక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు డెంగ్యూ వ్యాధి ప్రబలుతుందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ప్రతి ఏటా గిరిజన ప్రాంతాల్లో ఈ డెంగ్యూ వ్యాధి ప్రబలుతోంది. కానీ ఈసారి మాత్రం మైదాన ప్రాంతాల్లో బాగా డెంగ్యూ వ్యాధి ప్రబలింది. ఖమ్మం, మధిర, వైరా నియోజకవర్గాల ప్రాంతాల్లో ఎక్కువగా డెంగ్యూ వ్యాధి ఉనికి చాటుకుంటోంది. అయితే కృష్ణా జిల్లా నుంచి మధిర, బోనకల్ ప్రాంతాల మీదుగా ఖమ్మం వైపు దోమలు ఎక్కువగా వస్తున్నాయంట. ఇదే విషయాన్ని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రివ్యూ నిర్వహించారు. ఆ రివ్యూలో మంత్రి డెంగ్యూ వ్యాధి విస్తరించడానికి కారణం ఏమిటి, మైదాన ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువగా ఉందని అడిగారంట. దానికి ఠక్కున సమాధానం ఆంధ్ర నుంచి వచ్చిన డెంగ్యూ దోమల వల్ల ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని సదరు మలేరియా అధికారి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆంధ్ర దోమల అంటూ పకపక ఒక్క నవ్వు నవ్వేసి ఊరుకున్నారంట మంత్రి తుమ్మల. మొత్తం మీద రోగాలను కూడా ఆంధ్ర దోమల మీదకు తోసేయటం పెద్ద కామెడీగా మారిపోయింది ఇప్పుడు.